అందరికీ నమస్కారం. నేను మీ విష్ణు పంపి. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్. ఈ మధ్య అందరికీ తెలుసు, మ్యారేజ్ సిస్టమ్ అనేది కూడా అందరికీ తెలుసు. కానీ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఇప్పుడు ఎట్లా అయిపోయినాయి అంటే ప్రతి ఒక్కరికి ఒక ఉరితాడు లెక్క అయిపోయింది. ఇటు అబ్బాయి మంచుకుంటే అమ్మాయి మంచుకుంటలే, అమ్మాయి మంచుకుంటే అబ్బాయి మంచుకుంటలే. సో ఎవరి క్వాలిటీలో దొరుకుతారో బయట ఎక్కువ. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎట్లా నడుస్తుంది అంటే లివింగ్ రిలేషన్షిప్ నడుస్తుంది. అంటే ఒకరొకరు ఇంట్లో ఉందాం, సెట్ అయితే ఉందాం, సెట్ కాకపోతే పక్క జరిగిపోదాం, మా అగ్రిమెంట్ల ప్రేమ, ఈ ప్రేమ, ఆ ప్రేమలు అన్నీ నడుస్తున్నాయి ఈ కలికాలంలో. కానీ అసలు ఏంటి లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా అనేసి నన్ను కొంతమంది క్వశ్చన్ అడిగారు. అన్న మీరు చెప్పండి, యాజ్ అ మీడియా పర్సన్గా లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా అని నన్ను అడుగుతారు. నేను అసలు చెప్పాలంటే మ్యారేజ్ చేసుకోవాలి కాదని కాదు, కానీ లవ్ బెస్టా, అరేంజ్ బెస్టా అనేది అంటే మనం చెప్పలేము. ఎందుకంటే ఒక మనిషిని బట్టి ఉంటుంది, అది మనకు దొరికే వ్యక్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను అబ్బాయిని కాబట్టి అమ్మాయి దొరికితే అమ్మాయి అర్థం చేసుకునే అమ్మాయి ఉండాలి. అసలు ఆ అమ్మాయి ప్రతి దానికి అడ్జస్ట్మెంట్ ప్రతి దానికి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అంటే కొట్టిన తిట్టిన అన్నిటికీ అడ్జస్ట్మెంట్ అవ్వమని కాదు, సిచ్యువేషన్స్ తగ్గట్టు. హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీ, బాధలో ఉన్నప్పుడు కూడా సపోర్టివ్. ఓకే నువ్వు చేయగలుగుతావు, నువ్వు చెయ్యాలి, అంతేగాని నువ్వేం చేయలేవు, నీకు నీ వల్ల ఏం కాదు అని డిస్కరేజ్ చేయడం కన్నా, ఒకవేళ మీ బాయ్ ఫ్రెండ్ కానీ లేకపోతే మీ హస్బెండ్ కానీ లోలో ఉన్నప్పుడు మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి అండర్స్టాండింగ్ అండ్ సపోర్టివ్ వైఫ్ దొరకడం అట్లా వాళ్ళకి అదృష్టం లేక వస్తుంది. సో యాజ్ గర్ల్స్ కూడా ఏంటంటే తన బాధల్ని అర్థం చేసుకుని తర్వాత తనకు ఒక మంచి జీవితాన్ని, ఎందుకంటే వాళ్ళు గర్ల్స్ అనేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని మొత్తం వాళ్ళ ఫ్యామిలీని వదులుకొని ఒక అబ్బాయిని నమ్ముకొని వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంటి పేరుతో సహా మార్చుకుని మీ ఇంటికి వస్తారు. కాబట్టి మీ మీద నమ్మకంతో వస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకునే బాధ్యత అబ్బాయిల మీద ఉంటుంది. సో ఇప్పుడు ఈమె ఏమైపోతుందంటే అబ్బాయిల నుంచి కట్నాల గొడవలు ఎక్కువైపోయినాయి. సో కట్నాలు ఇవ్వలేదు, కట్నాలు ఇస్తలేరు అనేసి అదొకటి అయిపోయింది. యాజ్ ఎ అమ్మాయి సైడ్ నుంచి అయితే ఇప్పుడు ఇల్లీగల్ అఫైర్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. ఇటు బాయ్స్ సైడ్ నుంచి ఇటు లేడీస్ సైడ్ నుంచి ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువ బయట చాలా అంటే చాలా నడుస్తున్నాయి. ఆల్రెడీ అందరు ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ అన్నింటిలో చూస్తున్నాం. ఇంటర్లో దొరుకుతారు, ఆడ దొరుకుతారు అని, ఆడలో దొరుకుతారు అనేసి ఇష్టం వచ్చిన వీడియోస్ వస్తూనే ఉన్నాయి. మొన్న రాజ్ తరుణ్ వీడియో, నిన్న అయితే మామూలుగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అతను సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళ వైఫ్ టార్చర్ తట్టుకోలేక ఉరేసుకొని చనిపోవడం జరిగింది. సో ఎంత డేంజర్ ఉంటుంది అంటే అతను ఆ స్టేజ్కు, చనిపోయే స్టేజ్కు ధైర్యం చేసిండు అంటే అసలు ఎంత టార్చర్ అనుభవించుంటే ఆ బాధ, ఆ నొప్పి, చనిపోవడం దాకా వస్తుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి. చాలామంది ఉన్నారు బయట, మనం చెప్పడం కాదు, చాలా మంది బయట ఉన్నారు. సో వాళ్ళందరినీ ఎట్లా మార్చడం మన చేతిలో లేదు. ఎందుకంటే వాళ్ళు మారుతారో లేదో కూడా తెలియదు ఇప్పుడున్న బయట ప్రపంచం. ఇప్పుడు మనం ఒక మంచి మాట చెప్తేనే ఎవరు తీసుకోడు, అదే చెడు మాట ఈజీ తీసుకుంటాడు. అట్లా అయిపోయింది బయట ప్రపంచం. కానీ లవ్ మ్యారేజ్ బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటే మనం చెప్పలేం బ్రదర్. ఎందుకంటే తెలియదు మనకు వచ్చే మనిషి ఎట్లా వస్తారో, వాళ్ళు మంచోలా చెడ్డోలా, ఇంతకుముందు ఏముంది, దాని తర్వాత ఏముంది, ముందేముంది అనేది మనకేం తెలుసు. మనం ఎప్పుడైతే ప్రేమించడం స్టార్ట్ చేసినామో అప్పటి నుంచే మనకు తెలుస్తుంది వాళ్ళ గురించి. అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ మనం ఎప్పటి నుంచి అయితే ప్రేమిస్తామో, ఎప్పటి నుంచి అయితే చూస్తామో అప్పుడు ఇంతవరకే మనకు తెలుసు. అంతకుముందు ఏం జరిగింది ఎవరికి తెలుసు? ఎవరైనా చెప్తారా నేను దొంగ అంటే దొంగ అని చెప్తారా? ఎవరు చెప్పరు. నేను మంచోని అంటే మంచోని చెప్పరు, దొంగ అంటే దొంగ అని చెప్పారు. ఎవరన్నా నేను శుద్ధపూసనే అని చెప్తారు. సో బయట మొత్తం ఇట్లా నడుస్తుంది కాబట్టి ఏది బెస్టో అయితే మనం చెప్పలేము. కానీ ఈ ఏవైతే లివింగ్ రిలేషన్షిప్ నడుస్తుందో ఇది ఒక్కదాని మీద గవర్నమెంట్ గట్టి స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఈ కామన్ అయిపోయింది ప్రతి దగ్గర. ఏదో జస్ట్ లివింగ్ రిలేషన్షిప్, తర్వాత అదేంటది అగ్రిమెంట్ రిలేషన్షిప్. మా అగ్రిమెంట్ అయితే అదేంటో వాడిది శిఖర్ ధవన్ అగ్రిమెంట్ పెళ్ళి అంట. ఇవేం రూల్సో నాకు అర్థమవుతలేదు. ఒక పెళ్ళి అనేది, ఒక బంధం అనేది ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉండాలి. బయట ఎందుకు సమాజం ఇట్లా తయారైపోతుంది ఈ కాలంలో అనేది అర్థమవుతలేదు. గవర్నమెంట్ కూడా దీని మీద కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్స్, అంటే ఒక ఏజ్, ఇప్పుడు ఏమైపోతుంది ఈ కొంతమంది ఇప్పుడు సినిమాలు అందరూ చూస్తారు కాదంటే సినిమాల ప్రభావం, ఈ సీరియల్ ప్రభావం, తర్వాత ఈ యూట్యూబ్లో ఇవి వీడియోస్ అవన్నీ చూసి చిన్నపిల్లలు కూడా బాగా అలవాటు చేసుకుంటారు. 9th 8th క్లాస్, 7th క్లాస్, 6th క్లాస్, 4th క్లాస్ కూడా. ఎందుకంటే బయట జరుగుతున్నాయి. చిన్న పిల్లలు కూడా స్టార్ట్ అయిపోయి లవ్ అనేవి, రిలేషన్షిప్స్ అని, సో ఏదేదో ఇట్లా జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఒక మైండ్స్, బయట ప్రజల పిల్లలు మైండ్ సెట్స్ అనేవి అన్నీ మారిపోతున్నాయి. కాబట్టి దీని మీద కొంచెం అవగాహన గవర్నమెంట్ నుంచి కానీ సంథింగ్ ఎవరైనా దీని మీద అవగాహన తెప్పిస్తే చాలా మంచిది అనేసి మా వీసీఎం నుంచి కోరుకుంటాం. ఎందుకంటే బయట సమాజం అంతా చాలా డేంజర్ అయితే తయారైపోతుంది. పిల్లలు చాలా మంది చెడిపోతారు. ఎవరైనా పిల్లల్ని టచ్ చేస్తే మొత్తం
ఆందే పెద్ద నుంచి రాని బండారం మొత్తం వాని దగ్గర నుంచి వస్తుంది. బయట పిల్లలు అనేది అట్లా తయారవుతారు. కాబట్టి లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఎవరు చెప్పలేము. మీకు వచ్చే వ్యక్తిని బట్టి, అమ్మాయిని బట్టి, అబ్బాయిని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు ఎట్లా చూసుకుంటారు. ఫస్ట్ ఇట్లా చూపించేటప్పుడు 3 ఏళ్ళు మనం చూపిస్తాయి. కాబట్టి ఫస్ట్ మనం ఎట్లా చూసుకుంటాం, మనం ఏం చేస్తాం, వాళ్ళని ఎట్లా హ్యాపీగా చూసుకుంటాం, వాళ్ళని బాధ పెట్టకుండా ఏం చేయగలుగుతాం అనేది మిమ్మల్ని మీరు చూసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ అవుతారు. కొంతమంది సెట్ కాకపోయినా సెట్ చేయొచ్చు. కానీ కొంతమంది వినేటోళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం. కానీ వినోళ్ళు ఎంత చేసినా వినరు. కోర్టులకు పోతారు, పోలీస్ స్టేషన్లకు పోతారు. ఈ మధ్య ఏదైనది ధనశ్రీ చూసారు, యుజ్వేంద్ర చహల్ ధనశ్రీది, హార్దిక్ పాండ్యా చూసారు. ఆస్తులు అమ్మాయిలు ఎట్లా పెళ్లి చేసుకుంటారు అంటే ఎవరైనా పైసలు మంచి పైసలు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వదిలేయాలి, డివోర్స్ అడగాలి, కట్నం అదేంటది యాలిమనీ అడగాలి. ఇట్లా అయిపోయింది బయట సమాజం మొత్తం. ఏడిగాడ ఎవరు తలరాత్రులు వాళ్ళు రాసుకుంటారు, ఏమో జరుగుతున్నాయి. కానీ మ్యారేజ్ ఏం చెప్పలేము, ఎందుకంటే అది దైవ నిర్ణయం. మీ లైఫ్కి ఏం జరగాలందో అదే జరుగుతుంది. మనం ఏం చెప్పినా, నేనేం సజెషన్ ఇచ్చినా, బయట వాళ్ళు ఏం సజెషన్ ఇచ్చినా, మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తిని బట్టే మీ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. మీ మ్యారేజ్ రిలేషన్షిప్ అనేది వాళ్ళ మీద డిసైడ్ అయి ఉంటుంది, నేను చెప్తే డిసైడ్ కాదు. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చుతున్నా చూస్తున్నా. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి అండ్ మా వీసీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.